మై ఛానల్ ఫ్రెండ్స్, మీషో నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. అసోసియేట్ ప్రోడక్ట్ మేనేజర్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో హైబ్రిడ్ మోడల్ అనమాట. బెంగళూరులో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. హైబ్రిడ్ మోడల్ కాబట్టి సో హ్యాపీగా మీరు కొన్ని రోజులు ఆఫీస్లో వర్క్ చేసుకోవచ్చు, ఇంకొన్ని రోజులు మీరు ఇంటి నుంచి కూడా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ప్రోడక్ట్ మేనేజర్స్ యాజ్ ఎ ప్రోడక్ట్ మేనేజర్ మీరు ప్రోడక్ట్ రిలేటెడ్ ఎక్కువగా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ముందుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏదైనా సరే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంజనీరింగ్లో ఏదైనా సరే డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నార్మల్ 3 ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రొఫిషియన్సీ ఇన్ ఎస్క్యూఎల్. సో ఎస్క్యూఎల్కి సంబంధించి మీకు బాగా నాలెడ్జ్ అయితే ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్. సో స్టాటిస్టిక్స్ సంబంధించి సో ప్రోడక్ట్ అనాలిటిక్స్ సంబంధించి కూడా మీకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. బీకామ్ వాళ్ళకి, బీసీఏ వాళ్ళకి, సో ఇట్లాంటి వాళ్ళకి చాలా వరకు ప్రిఫరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు స్టాటిస్టిక్స్ సంబంధించి బాగా వాళ్ళ అకాడమిక్స్లో నేర్చుకుని ఉంటారు కాబట్టి. సో ఎబిలిటీ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ విత్ స్ట్రక్చర్డ్ అండ్ డేటా డ్రివెన్ అప్రోచ్, ఆస్పిరేషన్ టు గ్రో డీప్ ఇన్ టు ప్రోడక్ట్ రోల్. సో ప్రోడక్ట్కి సంబంధించి మీరు ప్రోడక్ట్ వెర్టికల్స్ సంబంధించి మీరు మంచి స్కిల్స్ ఉంటే సరిపోతుంది అనమాట. ఎక్కడ ఎలా సేల్స్ కానీ, సో ఎలా ప్రోడక్ట్ రిలేటివిటీ, సో ఎలా మార్కెటింగ్ చేయగలిగే స్కిల్స్ ఉన్న లాజిస్టిక్స్కి సంబంధించి కానీ, సో ఇలాంటి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలాంటి వాటిపైన ఈకామర్స్ కంపెనీకి సంబంధించి కూడా మీరు అప్పుడప్పుడు మాట్లాడాల్సి ఉంటుందన్నమాట. ఐ మీన్ కొలాబరేషన్స్ చేస్తూ ఇలాంటి వర్క్ అయితే మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. సో వన్స్ మీరు ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే కంపల్సరీ వీళ్ళు మీకు కొన్ని రోజుల పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వటం జరుగుతుంది. తర్వాత అయితే మిమ్మల్ని డైరెక్ట్గా తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో మెంటల్, ఫిజికల్, ఫినాన్షియల్, సోషల్ వెల్నెస్ ఆస్పెక్ట్స్, దిస్ ఇంక్లూడ్ ఎక్స్టెన్సివ్ మెడికల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఎంప్లాయీస్ టు ద ఫ్యామిలీస్. సో చాలా వరకు బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ మీకు జాయిన్ అయితే. సో ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు అప్లై ఫర్ దిస్ జాబ్ అనే ఆప్షన్ ఉంది. దానిపైన క్లిక్ చేసి మీరు రెజ్యూమ్ని అప్లోడ్ చేసిన వితిన్ 24 అవర్స్లోగా కంపెనీ నుంచి మీకు కాల్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. సో ఒక అసెస్మెంట్ తీసుకున్న తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.